జ్యోతి, కార్తీక్ ఎక్కడ? ఏమండి 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 ఏంటండి ఈ రక్తం? కార్తీక్ కంఠాపరసం గురించి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఏదో దగ్గుగా ఉందని చిన్న పరీక్ష చేయించాను. ఆ డాక్టర్ నాకు క్యాన్సర్ అని చెప్పాడు. జ్యోతి, ఏంటండి ఏంటండి మీరు చెప్పేది? మీకు మీకు క్యాన్సరా? అవును జ్యోతి, ఇగో మందులు కూడా ఇచ్చాడు. ఏమండి ఇంత ఇంత జరుగుతుంటే కనీసం నాకు ఒక మాట అయినా చెప్పలేదేంటండి? నీకు చెప్తే నువ్వు ఎక్కడ బాధపడతావని ఈ విషయం నీతో చెప్పలేదు జ్యోతి. నువ్వు బాధపడుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను జ్యోతి. ఏమండి అదేంటండి అలా అంటారు? మీ కష్టం నా కష్టం కదా, మీరు దాచారు, ఇప్పుడు చెప్పారు. నా గుండె తట్టుకోలేకపోతుందండి, తట్టుకోలేకపోతుంది. ఇంత మంచి మనసున్న నీకు ఒక విధంగా అన్యాయమే చేశాను జ్యోతి. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న నేను నిన్ను పెళ్లి చేసుకొని ఏ విధంగా నేను సుఖ పెట్టలేకపోతున్నానని నన్ను క్షమించు జ్యోతి. ఎప్పటి నుంచో నాలో దాగి ఉన్న ఈ క్యాన్సర్ వ్యాధి లోపల పెరిగిపోయి ఒక్కసారిగా బయటపడి నా ప్రాణం పోయేదాకా వచ్చింది జ్యోతి. ఏమండి అంత మాట అనకండి. మీరు అలా మాట్లాడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నానండి, తట్టుకోలేకపోతున్నాను. నీకు తెలియదు జ్యోతి, ఒక్కొక్కప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? అమాయకురాలని నీకు అన్యాయం చేస్తున్నానేమో అని అనిపిస్తుంది. ఎందుకండి? ఎందుకు? నేను పరాయిదాన్ని కాదండి, మీ భార్యని. మీరు నాకేం అన్యాయం చేశారని నేను అనుకుంటానండి. ఇది దాచి నన్ను చాలా బాధ పెట్టారండి. కష్టమైనా సుఖమైనా ఇద్దరం ఒకరికొకరం కలిసి నడవాలండి, అంతేగాని. జ్యోతి, జన్మ జన్మలకు నువ్వే నా జీవన జ్యోతివి. నీ చల్లని ఒడిలో కనీసం చేత తీసుకునే అవకాశమైన ఇవి జ్యోతి. చూడండి, మీరు ఎంత గొప్ప వ్యక్తో మీకు తెలియదండి. నిరంతరం మీ సేవలో ఇలానే మీ ఒడిలో మీ కన్నా ముందు నేనే కన్ను మూయాలండి, కన్ను మూయాలి. కార్తీక్, నీకెన్నిసార్లు చెప్పాను ఒక్కడివే ఇలా తిరగొద్దని? పడితే ఇప్పటికే సగం బాధపడుతున్నావు. ఇలా ఉంది కార్తీక్. కార్తీక్ ఇలా కూర్చో. వదినంటే తల్లితో సమానం, అందుకే కాబోలు. చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్న నేను, దురదృష్టవంతుణ్ణి. తల్లి ప్రేమ అంటే ఏమిటో తెలియని నాకు ఈరోజు తల్లిలా లాలించి అమ్మలా ఆదరిస్తుంటే జీవితంలో అన్నీ పోగొట్టుకొని అలసిపోయిన నాకు నీ సేవతో హాయిని ఆనందాన్ని అందిస్తున్నావు వదినా.